సంగతి మా అక్కకి తెలిసిందంటే అప్పుడు తనకి ప్రేమ మీద అసలు నమ్మకమే లేకుండా పోతుంది. ప్రవీణ్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేయవు కదా? ప్రవీణ్ చెప్పు ప్లీజ్, నేను అడుగుతున్నాను కదా, నా ప్రశ్నకి జవాబు చెప్పు. చెప్పు ప్రవీణ్, నువ్వు కూడా నన్ను మోసం చేయవు కదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నో, నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను. I love you, Praveen. I love you too. I love you too. I love you too. పిన్ని, డాక్టర్ వచ్చారా? వచ్చేసారుగా. ఆవిడ అత్తయ్య గారి గదిలో ఉన్నారు. అరే, ఎందుకంత కంగారు పడుతున్నాడు? అంటే ఏదో ఉందన్నమాట. వెళ్ళి చూద్దాం పదండి. ఏమైంది డాక్టర్? ఎనీథింగ్ సీరియస్? వెరీ సీరియస్. మామూలుగా ఈ వయసులో బీపీ, షుగర్ హైగా ఉండటం సహజమే. కానీ ఆవిడ మానసికంగా అంత స్ట్రెస్ పడతారని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆవిడకి అది లేకుండా చేయకపోతే అది బ్రెయిన్ హెమరేజ్కి దారి తీయొచ్చు. ఆవిడ దేనికో టెన్షన్ పడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. అత్తయ్య గారు, మీరు చాలా ఆలోచిస్తున్నారు. చూడండి, మీ ఆరోగ్యం అనవసరంగా పాడైపోయింది. నా పిల్లల సంతోషం గురించి తప్ప నాకు వేరే ఆలోచనలేవుంటాయి. నా కోరికొకటే, అభికి పెళ్ళవ్వాలని. కాని తను నా మాట వినడం. నేనెప్పుడు తనతో పెళ్లి సంగతెత్తినా మాట మార్చేస్తాడు. నానమ్మ, దీని గురించేనా నువ్వు బెంగపడేది? అవును, నిన్ను నేను పెళ్లి కొడుగ్గా చూసిన రోజు నా టెన్షన్ అంతా మాయమైపోతుందిరా. సరే నానమ్మా. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నిజంగా? నిజంగా. నువ్వు తమాషాగా అండం లేదుగా? లేదు నానమ్మా, ప్రామిస్. అయితే సరే. నువ్వేమో ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నావు. నేను నీకోసం పిల్లని ఎప్పుడో చూసేశాను. లేదు నానమ్మా, నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అలాగే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అయితే నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి. నీకు నచ్చిన అమ్మాయిని నాకు చూపించాలి. నేను ఆ అమ్మాయికి ఇచ్చే ఆశీస్సుల వల్ల నీ నిశ్చితార్థం పెళ్లి టకటకా జరిగిపోవాలి. నాకు ప్రామిస్ చేయనమ్మా. ఈ క్షణం నుంచి నువ్వు అస్సలు టెన్షన్ పడకూడదు. నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇక నాకెందుకు టెన్షన్ చెప్పు? ప్రామిస్ చేస్తున్నా, ఇక నేను టెన్షన్ పడ్ను. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. లవ్ యూ నానమ్మా. తనకి ప్రజ్ఞతో పెళ్ళవ్వాలని నా కోరిక. ఆ పిల్ల ఎక్కడుంటుందో కూడా నాకు తెలీదు. అమ్మా, అమ్మా, మెల్లగా మెల్లగా ఇలా కూర్చో. పూర్ణిమ, మంచిగా తీసుకురా. ఇలా కూర్చో, త్వరగా. మెల్లగా, జాగ్రత్తగా. కూర్చోండి. మెల్లగా కూర్చోమ్మా. సరళ, ఏమైంది తల్లి? అక్క, ఇదిగో మంచినీళ్ళు. అమ్మా, ఇదిగో మంచినీళ్ళు తీసుకో అమ్మా. తాగు తాగు. మొత్తం పనులన్నీ నెత్తిన వేసుకుంటావు, అందువల్ల ఇలా జరిగింది. 24 గంటలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. చెప్తే వినవు. నానమ్మ, నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్తే వినే రకమా? అలా ఏం లేదు, నేను బానే ఉన్నాను. అక్కడ వంటగదిలో అంత పని అదంతా జానకి చూసుకుంటుందిలే. అయ్యో సరళ గారు, ఏమైంది మీకు? అది అంటే పెద్దమ్మకు కళ్ళు తిరిగాయట. ఇప్పుడు బానే ఉందా? నాకేం బాగున్నాను, ఏం కాలేదు. అరే
జానకి ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను చెప్పానుగా వంటగదిలో బోల్డ్ అంత పనుందని. పూర్ణిమ వెళ్లి కూరలు తరుగు, రాత్రికి వంట చేయాలిగా. మరి ఇప్పుడు వంటలా అవుతుంది చెప్పండి? నేను వెళ్తున్నాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావా? త్వరగా వెళ్ళు. నేను వెళ్తున్నాను, పెళ్లి నేను వాళ్ళ ఇల్లు అందరూ హాయిగా కూర్చుంటే ఎలా పని అవుతుంది? అత్తయ్య, మీకు కాసేపట్లో నేను కాఫ్ సిరప్ తీసుకొస్తా. చాలా ఎవరికి కావాలి కాఫ్ సిరప్? నువ్వు ఏ పని చేయకూడదు. చేతిలో గోరింటాకు పెట్టేసుకున్నావుగా. గోరింటాకు పెట్టుకున్న చేతులతో నేను పని చేయించి తెలుసుకోలేదు. నువ్వు ఒకవేళ పని చేయాలనుకుంటే నీ అత్తారింటికి వెళ్ళి చేసుకో. ఆ? వంటగదిలో కొంచెం పనుందిరా, అది వెళ్ళేసి వచ్చి. లేదమ్మా. ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోతే ఎలా సరళ గారు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సురేష్ ఏ కుర్తా వేసుకోవాలో అడుగుదామని. మాధవ్ గారు మీరే సెలెక్ట్ చేసేయండి. ఇంకా నయం, అదంతా కుదరదు. నేనేమో ప్రజ్ఞకి చీరలు సెలెక్ట్ చేశాను. ఇక సురేష్ వేసుకోవాల్సిన డ్రెస్లు మీరే సెలెక్ట్ చేయాలి, సరేనా? ఆ, ఆ, ఆ. నేనేదో చాలా పని చేసేస్తున్నాను అంటున్నావు కదా, ఒక పని చెయ్యి. నా పని నువ్వు చేసి పెట్టు. అదే మాధవ్ గారు అడుగుతున్నారే. హే ఆలియా, ఎవరి ఫోటో చూస్తున్నావు? అన్నయ్య, ప్రవీణ్ ది నాది ఫోటో. మా ఇద్దరి జంట చూడడానికి చాలా చక్కగా ఉంటుంది కదా. చూపించు. నో నో నో, ఐమ్ సారీ, బట్ నేను నీకు చూపించలేను. ఎనీవేస్, ఫర్గెట్ అబౌట్ దిస్ పిక్చర్. ముందు నాకు ఈ విషయం చెప్పు, నువ్వు నానమ్మతో నీ పెళ్లికి సరేనని చెప్పావట, నిజమేనా? నానమ్మ సంతోషమే నాకు అన్నిటికంటే ముఖ్యం. అందుకనే నేను పెళ్లికి సరే అన్నాను. అంటే నువ్వు ఆ పాతకాలపు పిల్ల లాంటి అమ్మాయినే చేసుకుందామని డిసైడ్ అయిపోయావు. ఐఎమ్ రైట్ అన్నయ్య? లేదు ఆలియా, పెళ్లి చేసుకుంటాను కానీ నాన్నమ్మకు నచ్చిన అమ్మాయిని కాదు, నాకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను. అన్నయ్య, తనునా? హౌస్ దిస్? వావ్ అన్నయ్య, ఇట్స్ గార్జియస్ అన్నయ్య. ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ టు హర్ టుడే. అన్నయ్య, నువ్వు నిజంగానే తనుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఆలియా, పెళ్ళంటూ చేసుకుంటే తనునే చేసుకుంటాను. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే అన్నయ్య, తను ఒక మోడల్ కదా, కెరీర్ ఓరియంటెడ్ ఉమెన్. అసలు తన మనసులో కూడా ఏముందో నాకు తెలీదు. బహుశా తను పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు. ఐఎమ్ ప్రెటీ షూర్ తను కాదనదు. వెల్, ఇన్ దట్ కేస్ ఇట్స్ గుడ్ న్యూస్. అంటే ఒక్కసారిగా నానమ్మకి మనం 2 సంతోషాలు ఇస్తున్నాం. సీ యు ఆలియా. సీ యు అన్నయ్య. ప్రవీణ్, ఐ కాంట్ బిలీవ్ యువర్ చాయిస్. ప్రజ్ఞ, ప్రజ్ఞ. అరే, చీకట్లో కూర్చున్నావేంటమ్మా? తల్లి, పెళ్ళింట్లా చీకట్లో కూర్చోకూడదు, అశుభం అంటారు. పద నడు, అక్కడ బయట పసుపు తంతుకు అంతా సిద్ధమైపోయింది. అందరు నేను అడుగుతున్నారు, పద. ఏడుస్తున్నావు తల్లి? ప్రజ్ఞ, నువ్వు నా ఆరోగ్యం గురించేగా బెంగ పెట్టుకుంటున్నావు. కానీ తల్లి, నాకేం కాలేదు, నిజంగా నా ఆరోగ్యం చక్కగా ఉంది. అయినా పెళ్ళయ్యాక నువ్వు దూరంగా వెళ్ళిపోవడం లేదు కదా, ఇక్కడిగా వెళ్తున్నావు, దగ్గరలోనే. అక్కడి నుంచి పిలవగానే మేము పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. నువ్వు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా సురేష్ నిజంగా అందరికంటే మంచివాడు. ఎంతో మంచి అల్లుడు అవుతాడు కూడా. పైగా నేనెంతో ప్రేమించే భర్త అవుతాడు. ఎన్నో ఏళ్లుగా నొక్కొక్కటే బెంగమ్మా. మా ప్రజ్ఞకి పెళ్లి కావడం లేదే, తనకి తగిన సంబంధం రావడం లేదే అన్న బెంగ. కానీ ఇప్పుడు నాకు తెలిసొచ్చింది, నీ తలరాత అతనితో ముడిపడుందిగా. నీ నుదుట అతని పేరుతోటే కుంకుమ దిద్దాలనుకుంటున్నావు నువ్వు. ఆ వ్యక్తి మన సురేష్ అవడం ఆనందం. సురేష్ ని పెళ్లి చేసుకుని నువ్వు అతని వెంటే నీ నుదుట కుంకుమ ధరించబోతున్నావు కదూ. ఇక అలా ఏడవడం మానే. నేను నీ కళ్ళ చూడు తుడిచిపెట్టినా, ఇప్పుడు పెట్టుకో. నువ్వెంతో తెలివైన పిల్లవి, అయినా నువ్విలా చిన్న పిల్లలా ఏడుస్తావెందుకు? అక్కడంతా ఎదురు చూస్తున్నారు. పసుపుతంతా ఆరంభించాలిగా. పద, చక్కగా కళ్ళ జోడు పెట్టుకుని రా. నువ్వు తొందరగా బయటకు వచ్చేసి నేను వెళ్ళి పసుపు సరిగ్గా కలిపారో లేదో చూస్తానా. పూర్ణిమ, తొందరగా పనులన్నీ చక్కబెట్టేయమ్మా, ప్రజ్ఞ వచ్చేస్తోంది.
చూసారు అత్తయ్య, మీరేమో విశ్రాంతి తీసుకోమంటారు. విశ్రాంతి తీసుకుంటే పనులేమో అవ్వవు. తనేమో ఎప్పుడు ఫోన్ చెవులో పెట్టుకుని కూర్చుంటుంది. పోనీ మా వెళ్ళు ఏంటమ్మా? నువ్వు ప్రజ్ఞ కూడా వచ్చేసింది. చూసావు ప్రజ్ఞ, ఎక్కడ పనులు అక్కడే పెట్టేశారు. రా తల్లిరా, ఇప్పుడు పసుపు పెట్టాక నువ్వు వేడి నీళ్లతో స్నానం చేయాలి, సరేనా? తలిచింది లేమ్మా, ప్రజ్ఞ వచ్చిందిగా. నువ్వు ఒక పని చేయమ్మా, అక్కడ స్టోర్ రూమ్ లో ఒక చాప ఉందిగా, వెళ్ళి దాన్ని తీసుకురాప వెంటనే. బుల్బుల్, ఏం ఆలోచించావు నువ్వు? అదే నేను చెప్పిన దాని గురించి. నాకు ముఖ్యమైన పని గుర్తొచ్చింది అత్తయ్య. నేను వెళ్ళాలి. నేను చెప్పిన సంగతి కంటే ముఖ్యమైన పని ఏముంటుంది? చిచి, నేను పడిన శ్రమ అంతా వృధా అయిపోయినట్టుంది. ఇక్కడ కూర్చొని ఈవిడ పసుపు తంతు నేనెందుకు చూడాలి? నీ ఆనందానికి దిష్టి పెడతారు. ఐఎమ్ వెరీ సారీ అక్క. ఇదంతా జరగడానికి నేనే కారణం. యాక్చువల్లీ నేను ఊరుకో, ఇక మాట్లాడుకో. నువ్వే లేకపోతే నా బాధను ఎవరితో పంచుకుంటాను? ఎన్ని రోజులుగా ఈ బాధను నేను నా మనసులోనే అణచేసుకున్నాను. అదంతా ఇప్పుడు నీతో షేర్ చేసుకోగలను కదా. నీకొకటి చెప్పనా? నేను నీకంటే వయసులో పెద్దదాన్ని, మన రూపాలు వేరు. కాని మనిద్దరం ఎప్పుడు ఒకటేగా. నువ్వు గనుక నీదే తప్పన్నావంటే అది నా తప్పు కూడా అవుతుంది. ఇలా చూడు, చూడు నా వైపు, నిన్నే నా వైపు చూడు. ఏది ఏమైనా సరే, ఏమైనా సరే, ఏది కూడా మన ఇద్దరిని ఎప్పటికీ వేరు చేయలేదు. నువ్వెప్పటికీ నాకు ఫేవరెట్ గానే ఉంటావు. ఎందుకలా చేశావు అరవింద్? నువ్వేమో నా స్నేహితుడివి, నీకన్నీ తెలుసు గనుక ప్రజ్ఞకి మొత్తం అంతా చెప్పేస్తావా? సురేష్, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటానంటే నీకది సరైనది కాదురా. నేను కూడా తనకు నిజం చెప్పాడే నాకు సరైన నిర్ణయం అనిపించింది. పైగా నువ్వన్న మాటలనే తను స్వయంగా వినేసినప్పుడు నేనేం చెప్పను? అబద్ధం చెప్పనా? ఇవాళ కాకపోయినా రేపైనా తెలియాల్సిందేగా. అదేదో పెళ్లికి ముందు తెలిసి మంచిదైంది. నీ సంగతేమో కానీ ప్రజ్ఞ విషయంలో మాత్రం ఇది మంచిదైంది. ప్రజ్ఞ చాలా మంచి అమ్మాయి. తనను తొలిసారిగా ఇష్టపడే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలి, ఏదో రాజీపడి కాదు. అవునా? అవును. ఇక ఆపుతావా ఏడుపు? నువ్వు నా గురించి ఏమీ బెంగ పెట్టుకోకు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఈ ప్రేమ గీమ పెళ్లి గిళ్ళి ఇలాంటి వలయంలో నేను చిక్కుకోదలుచుకోలేదు. నేను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నేను అసలు ఎవరిని పెళ్లి చేసుకోను. ఎందుకంటే నా జీవితంలో ప్రేమ అనే దానికి చోట్లేదు. ఒకప్పుడు నేను ప్రాక్టికల్గా ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. అయినా ఒక అమ్మాయి ఒంటరిగా ఉండలేదు అని ఎవరు చెప్పారు? మీ అక్క ఉంటుంది చూడు. నువ్వు నన్ను ఆనందంగా ఉంచుతావు కదూ. ఇది నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. నేను ఎవరినైనా సరే పెళ్లి చేసుకుంటాను. నాన్నమ్మ కరెక్ట్ చెప్పింది, పెళ్లి ఎవరైనా చేసుకోవచ్చని. కనుక ఎవరైనా చేసుకుంటాను నేను. అనే ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఆలియా, ఇది కోపం కాదు. నన్ను చూసి నాకే నవ్వొస్తోంది. ఇంతకాలం ఎంతో అపోహలో బతికాను నేను. ఎలాంటి తప్పుడు మనిషిని ప్రేమించాను నేను? అనయ్య, నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు. తను చాలా మంచి అమ్మాయి. మంచి అమ్మాయ? డబ్బు కోసం తను నన్నే రిజెక్ట్ చేసింది ఆలియా, నన్ను. అంత ధైర్యం తనకి? ఒకప్పుడు తన తాహతేంటి నీ ఫ్రెండ్ గా ఉండేదని టాప్ మోడల్ చేశాను నేను. ఎలా నడవాలో నేర్పించాను, నలుగురితో ఎలా మాట్లాడాలో నేర్పించాను. అలాంటిది నెగోషియేట్ చేయడం, కాంట్రాక్ట్ తీసుకోవడం, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు రాబట్టడం, ఇదంతా తనకి నేనే నేర్పించాను. అలాంటిది ఇప్పుడు తను నాకు నేర్పిస్తోంది ఈ కాంట్రాక్ట్ తనకి ఎంత ముఖ్యమో. నీకు విషయం తెలుసా? 8 నెలల కిందట తనకి ప్రపోజ్ చేసినప్పుడు నా కోసం తను ఈ లోకాన్ని కూడా వదిలేయడానికి సిద్ధం ఉంది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ కోసం నన్నే వదిలేస్తోంది. ఆఫ్టర్ ఆల్ ఈ ఒక్క కాంట్రాక్ట్ నాకన్నా ఇంపార్టెంట్ అట. మన నాన్నమ్మ ఆరోగ్యం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అట. అనయ్య, రిలాక్స్, ఓకే? నువ్వు తనతో మాట్లాడొచ్చుగా. టాక్ టు హర్ ఫర్ సొల్యూషన్. ఇంకేం సొల్యూషన్ ఆలియా? యునో ఆలియా, నేను నా పాటల ద్వారా ప్రేమ నమ్ముతుంటాను. కానీ ఈ ప్రేమ గీమ ఇలాంటివేమీ లేవని నాకు తెలుసు. ఇవాళ మొదటిసారిగా
మొదటిసారిగా నా మనసుకి కష్టం కలుగుతోంది. ఎందుకో తెలీదు. ఐ డోంట్ నో వై. ఎందుకంటే మనసు అనేది చాలా బలహీనమైనది బుల్బుల్. చిన్న దెబ్బ తగిలినా పగిలిపోతుంది. ఇక ప్రేమ అనేది అభిపాటలాగా అంత తేలికైనది కాదు. అది చాలా కష్టమైనది. ప్రేమలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. మనసుల్ని నేల మీద కాకుండా ఆకాశంలో ఎగిరేలా చేస్తుంది. సరైన దారి కూడా కనిపించకుండా చేస్తుంది. కనుక నా మనసు వెళ్లే దారిలో ఇక ప్రేమకు ఎలాంటి చోటు లేదు. ఒక్కోసారి మనం కొత్త తలుపుల్ని తెరవాలి అని అనుకుంటే పాత కిటికీల్ని మూసేయాల్సొస్తుంది. అలా అవసరం. అలాగేలేండి. నా బంగారం, నేను నీకెలాంటి పిల్లని చూస్తానంటే మీ జాతకాలు కలవడంతో పాటు లక్షణాలు కూడా కలుస్తాయి. ఆ పిల్ల నిరంతరం నీకు తోడుగా నిలుస్తుంది. ఆలియా, నువ్వెక్కడ? ఎస్, నేనే. నా గురించి ఆలోచిస్తున్నావా? అందుకే నన్ను చూసి ఆశ్చర్యపోయా. ఆలియా, హఠాత్తుగా నువ్వెక్కడికి? నీతోనే మాట్లాడడానికి వచ్చాను బాబు. మొన్నేమో ఎక్కడికైనా వెళ్ళి మనం ఒంటరిగా మాట్లాడొచ్చు అనుకున్నాను, కానీ ఈ రూమ్ సరిపోతుందిలే. దీని గురించి వి హావ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్. ఆలియా, నాకు వేరే పనుంది. రిలాక్స్, కూర్చో. ఏం జరిగిందంటే, నేను ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. అక్కడ కొన్ని ఎంగేజ్మెంట్ రింగ్స్ నేను షార్ట్ లిస్ట్ చేశాను. అవి నీకు చూపించాలని అనుకున్నాను. కమ్ ఆన్, బీ ఎ గుడ్ బాయ్ అండ్ ట్రై దిస్ ఫర్ మీ. నా కోసం చూపించు. ఫోన్ కూడా దొరకడం లేదే. తలుపు తెరిచే ఉంది. స్టాప్ ఇట్. నువ్వు అర్థం చేసుకున్నట్టావే. నీకు తెలుసుగా నేను. ఎందుకు అర్థం చేసుకో? ఇకపై ఇవన్నీ ఇలాగే ఉంటాయి ప్రవీణ్. ముందేమో ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి. ప్రవీణ్, రిలాక్స్. లిసన్ టు మీ. నేను 1 సంవత్సరం ఎంత కష్టపడి గడిపానో తెలుసా? ఇప్పుడిక 1 నిమిషం కూడా నువ్వు లేకుండా గడవడం లేదు. నువ్వు మా అన్నయ్య కూడా ప్రామిస్ చేసావు కదా, 1 ఇయర్ తర్వాత నేను తిరిగొచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని. మన ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదేగా కోరుకున్నారు ప్రవీణ్. ప్రవీణ్, స్వీట్ హార్ట్, you know I missed you, right? You know, right? And I missed you every moment of it. త్వరలోనే మన పెళ్లి జరగబోతోంది. ప్రవీణ్, I missed you so much. స్టాప్ ఇట్ ఆలియా. నీ బుర్ర చెడిపోయినట్టుంది. నా బుర్ర చెడగొట్టింది నువ్వే కదా ప్రవీణ్. నీ ఉద్దేశం ఏంటి? నేను ప్రేమించాను కదా, నువ్వు లేకపోతే చచ్చిపోతాననుకున్నావా? లేక ఆలియా సడన్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటుంది అనుకుంటున్నావా? అలాగే అనుకున్నావు కదా ప్రవీణ్. నువ్వు గనక అలాగనుకునుంటే అది చాలా తప్పు. నువ్వు నా ప్రియుడివి కాదు, నాకు నీతో అవసరం లేదు. నువ్వు కేవలం నా పంతానివి. నా పంతానివి నువ్వు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు వేరొకరి కోసం ఆలియానే వదిలేస్తావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒక్కసారి డిసైడ్ అయితే అది నాదే అవుతుంది. ఆయన నువ్వేమనుకుంటున్నావు? 2 పైసలు విలువలేని ఆ పిల్ల కోసం ఆలియానే వదిలేద్దాం అనుకుంటున్నావా? ఇట్స్ నాట్ డన్ ప్రవీణ్. నువ్వు ఆ పిల్లని ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు ఏమనుకున్నావు? పని జరిగిపోతుంది. పని తర్వాత యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆఫీస్ మెంబర్స్ అంతా మీరేదో పని చేసుకుంటున్నారనుకోవాలి కదా. అసలు నువ్వు అమ్మాయికి జీతం ఎందుకు ఇస్తున్నావు? జాబ్ చేస్తున్నందుక లేక? షట్ అప్ ఆలియా. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా కూడా ఊరుకోను. నువ్వు నన్ను కొట్టావా? హౌ డేర్ యూ ప్రవీణ్. ఈ చేత్తోనే కదా నువ్వు నన్ను కొట్టావు. ఈ ఆలియా అంటే ఏంటో చూపిస్తాను నీకు. ఈ చేత్తో నువ్వు ఆ పిల్ల చెయ్యి కూడా పట్టుకోవడానికి లేకుండా చేస్తాను.
యూ హ్యావ్ నో ఐడియా హూమ్ యూ హ్యావ్ మెస్డ్ విత్. అభి చెల్లెల్ని నేను, అభి చెల్లెల్ని. అభి పంతం తనని రాక్ స్టార్ చేసింది. ఇప్పుడు నా పంతం నిన్ను సర్వనాశనం చేస్తుంది ప్రవీణ్. ఇప్పుడిక నా జీవిత లక్ష్యం నిన్ను ప్రేమించడమో లేక నిన్ను పొందడమో కాదు, నిన్ను నాశనం చేయటం. యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మిస్టర్ ప్రవీణ్, సూన్ యు విల్ నో ఇట్.